మీరు ఓసీడీతో బాధపడుతున్నారా? ఓసీడీకి చికిత్స ఉందా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఓసీడీకి చాలా రకాల చికిత్సా విధానాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సైకోథెరపీ, ఫార్మకోథెరపీ, బ్రెయిన్ స్టిమ్యులేషన్ మెథడ్స్, సైకోసర్జరీ. కౌన్సిలింగ్ ద్వారా వ్యాధిని నయం చేయడాన్ని సైకోథెరపీ అంటారు. దీనిలో ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, థాట్ బ్లాకింగ్, మైండ్ఫుల్నెస్ బేస్డ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ వంటి చాలా రకాల చికిత్సలు ఉన్నాయి. ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ అనేది ఓసీడీకి తరచుగా వాడుతూ ఉండే ప్రక్రియ. ఇది మీ వైద్యుని పర్యవేక్షణలో లేదా క్లినికల్ సైకాలజిస్ట్ పర్యవేక్షణలో చేయాలి. మందుల ద్వారా ఓసీడీని నయం చేస్తే దాన్ని ఫార్మకోథెరపీ అంటారు. దీనిలో ఎస్ఎస్ఆర్ఐస్, ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్, యాంటీసైకోటిక్స్ అని చాలా రకాల మందులు మీకున్న వ్యాధి తీవ్రతను బట్టి ఒకటి గాని లేదా కాంబినేషన్ గాని పెడతారు. ఎలక్ట్రిక్ కరెంట్స్ ద్వారా లేదా మ్యాగ్నెటిక్ వేవ్స్ ద్వారా మీ బ్రెయిన్ లో ఉన్న స్పెసిఫిక్ ఏరియాస్ ని ఉత్తేజపరచడాన్ని బ్రెయిన్ స్టిమ్యులేషన్ మెథడ్స్ అంటారు. దీనిలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది FDA ద్వారా అప్రూవ్ చేయబడిన ప్రక్రియ. ఇది కాకుండా ట్రాన్స్క్రేనియల్ డైరెక్ట్ కరెంట్ స్టిమ్యులేషన్, రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అని చాలా రకాల ప్రక్రియలు ఉన్నాయి. పైన చెప్పిన చికిత్సా విధానాలు ఏవీ పనిచేయకుండా మీకు వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉండి దీర్ఘకాలికంగా ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లయితే మీకు సైకోసర్జరీ సూచించవచ్చు. కానీ ఇది చాలా అరుదుగా చేసే ప్రక్రియ. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా హెల్దీ మైండ్స్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.